యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలాషాపుర గ్రామంలోని రైతులు ఆరుగాలం కష్టపడి వరి నాట్లు వేస్తే దేవుడు కరుణించక ఈ సంవత్సరం వర్షాలు లేక అన్నం పెట్టే అన్నదాత కష్టాలలో పడవలసి వచ్చింది. తుర్కలాషాపురానికి చెందిన రైతు వంగూరి మైసయ్య యాదవ్ 2 ఎకరాలు నాటు పెట్టిన పొలము భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు ఎండిపోయి నాటు పెట్టిన పొలం ఎండిపోయిందని తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలా ఎలయ్యను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తురకషాపురం గ్రామంలోని రైతులు ఆరుగాలం కష్టపడి వరి నాట్లు వేస్తే దేవుడు కరుణించక ఈ సంవత్సరం వర్షాలు లేక అన్నం పెట్టే అన్నదాత కష్టాల్లో పడవలసి వచ్చింది. తురకషాలాపురానికి చెందిన రైతు వంగూరి మైసయ్య యాదవ్ 2 ఎకరాల నాటు పెట్టిన పొలము భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు ఎండిపోయి నాటు పెట్టిన పొలం ఎండిపోతుందని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్యకు చేతులెత్తి నమస్కరిస్తున్న రైతు వెంటనే మా చెరువులు నింపాలి, మా బతుకులను బాగు చేయాలని 2 చేతులెత్తి నమస్కరించిన రైతు ఒక పక్క గోదావరి జలాలతో వాగులు పారుతున్నా కూడా మా మండలాల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే వాగుతో సహకారం అవుతుందని అన్నారు. మరికొన్ని గ్రామాలకు మాత్రం నీరు అందడం లేదని, ప్రతి గ్రామంకు నవాపేట రిజర్వాయర్ నుండి చెరువులకు నీరు అందిస్తే ప్రతి రైతుకు కూడా సహాయం చేసిన వారు అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరానికి పెట్టుబడి 25,000 నుండి 30,000 వరకు పెట్టుబడి వస్తుందని, ఎండిపోయిన పంట పొలాలను కూడా వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు. ఎన్ని ఎకరాలు పెట్టుబడి పెట్టినావు? వరి 2 ఎకరాలు పెట్టినా. పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి 20,000 పెట్టినా. ఇవన్నీ కూలు గీళ్ళు అన్నీ మందు బత్తాలు 20,000. చెరువు నింపాలి సాయం, మరి ఇంకా నంచైనా బతకాలి, మరి మొత్తం ఆగమైపోయినాం సారు. వీరయ్య గారు సారు మామూలుగా చెరువు నింపి ఇప్పుడైనా జర మనీ ఆడే మా పొలాలు నిండిపోయినాయి, మేము ఆగమైపోతున్నాం. మిమ్మల్ని గెలిపించుకుంటే అందుక ఇటు చేస్తే మమ్మల్ని మాకు బతుకు ఆగమైపోయింది. మందు కొచ్చి మళ్ళీ ఊరి వేసిన అదేందో పొటాచి అని తెచ్చేసిర్రు. నాకు ట్రాక్టర్ లేదు అమ్మో, ట్రాక్టర్ ఉన్నది దమ్ము లేదు. ట్రాక్టర్ 20,000 అవుతుంది. కారుకో కలిసి అంటే పొలం దున్నలే నీళ్ళు కాడికి వరి ఇది ఎండిపోయింది. దీన్ని అలా గుంజ బలికి